రైట్. కాంగ్రెస్ పార్టీలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలు ఎవరికి ఆ టికెట్లు ఇవ్వాలి ఏంటి అనేది దాని మీద కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా 2 స్థానాలకు సంబంధించి మనం చూస్తున్నాం. తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఇంకో ఎమ్మెల్సీకి సంబంధించిన పదవీ కాలం అయిపోతున్నది కాబట్టి సో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మరి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారట. సో వారికి మరి టికెట్ ఎవరికి వరిస్తుంది, ఎవరికి ఇవ్వబోతున్నారు అనే దాన్ని కూడా ఒక వాడుతున్నది. ఒకసారి దాని గురించి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. గెలుపు గుర్రాలే బరిలోకట. సో మరి నో క్యాస్ట్ నో ఏజ్ గెలిపే ప్రతిపదిక అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. పక్కా ప్లాన్తో కాంగ్రెస్ అధిష్టానం ముందుకు పోతుందట. 2 ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఉత్కంఠ. సీనియర్లు జూనియర్లు నుంచి అభిప్రాయాల సేకరణ మాత్రం తీసుకుంటున్నారట గాంధీ భవన్ నుంచి. అయితే త్వరలో జరగబోయేటటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలే ఏకైక ప్రతిపదికగా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్నదట. కులం, వయసు, వర్గం అనే తారతమ్యాలు లేకుండా కూడా కేవలం గెలుపు గుర్రాలని బరిలోకి దించాలనేది పక్కా వ్యూహంతో మరి ముందుకు సాగుతున్నదట. సో మరి ఈ క్రమంలోనే 2 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధి నియోజకవర్గంలో కూడా పార్టీ వేడి పెంచినట్టుగా తెలుస్తోంది. అధినాయకత్వం ఆదేశాల మేరకు కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు గెలుపు గుర్రాలు, ఆ ప్రాంతాల్లోకి ఎవరికి ఇస్తే ఎవరు గెలుస్తారని దాన్ని కూడా ఇప్పటి నుంచే సర్వేలు చేసుకుంటుందట కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అధికారంలో ఉన్నది మస్ట్ అండ్ షుడ్ గెలవాల్సిందే. మస్ట్ అండ్ షుడ్ గెలిస్తేనే రేపు భవిష్యత్తులో పార్టీ గెలుస్తుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వినిపిస్తూ ఉన్నది పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది. అందుకని ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైడ్రా విషయంలో, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, విద్యార్థుల విషయంలో తరచూ బయటకు వచ్చి ధర్నాలను మరి నిరసనలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత ఉందనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది కింది స్థాయి నుంచి కూడా సోషల్ మీడియాలలో. ఇంకా మొన్న రీసెంట్గా ఒక సర్వే కూడా చేసిరు. అందులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా మరి కొంత ప్రచారం జరిగింది. సో అది మరి బీఆర్ఎస్ పార్టీ చేయించుకుందనే దాని కూడా ఇంకోటి కూడా వినిపిస్తుంది దాని వెనకాల. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సముద్రం లాంటి పార్టీ అది. సో ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళు కరెక్ట్గా చేస్తారు, ఎవరికి ఏ టికెట్ అప్పగిస్తే వారు గెలుస్తారు అనే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇందులో ఒక గమ్మత్తు విషయం ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక 10-15 మంది కుప్పలుగా ఉన్నారు. నాకు టికెట్ కావాలి అనే దాని మీద కూడా. ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఇద్దరిని చూజ్ చేస్తారు. ఎవరు ఆ ఇద్దరు అనేది తెలియదు. ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కొన్ని పేర్లు వినిపించినాయి, కానీ మరి వారికే కన్ఫర్మ్ చేస్తారా, వేరే కొత్త వారికి ఇంకేమైనా అవకాశం ఇస్తారా, ఆ జిల్లాలలో ఎవరికి పట్టు ఉన్నది ఏందనే దాన్ని కూడా అంతా కూడా సమీకరణాలు చేసుకుంటున్నారు. దాని మీద ఆలోచించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇద్దరికి కన్ఫర్మ్ చేస్తారు, ఇద్దరికే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా వారి పరిస్థితి ఎట్లా ఉంటుందని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అట్లా కూడా బయటకు వస్తే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందా, బీజేపీ పార్టీ టికెట్ ఇస్తుందా, ఇంత కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పార్టీలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటాయని ఎదురు చూస్తుంటారు ఇప్పటి నుంచే. మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే గిల్ల పోతాం, గిది అవుతుంది గిన్నె అనేది కూడా దాని మీద కూడా ముందే డిమాండ్స్ పెడుతుంటారు. సో అట్లా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కాకపోతే 2 ఇయర్స్ ఉండేటటువంటి ఎన్నిక కాబట్టి అంత పెద్దగా దీంట్లో మనం ఆకర్షితులు చాలా తక్కువ ఉంటారు. 10-15 మంది అంటే చాలా తక్కువే 2 పోస్టులకు సంబంధించి కూడా. సో మరి ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అధిష్టానం మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఏం చెప్తున్నది అంటే ఎవరైతే ఆ జిల్లాలో ఎవరైతే ఆ 3 జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానంలో పట్టు ఉంటుందో, గెలుస్తారనేది వారికి వినిపిస్తుందో, మరి ఈ అన్నీ కూడా చేయించుకున్న తర్వాత సర్వేలు చేయించుకున్న తర్వాత వారి పేరు వినిపిస్తే వారికే టికెట్ ఇచ్చే అవకాశం, ఎవరి పేరు వినిపిస్తుందో, ఎవరు గెలుస్తారని పార్టీ భావిస్తుందో వారికి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైతే ఈ పదవి కాలం అయిపోతుందని తెలిసిందో క్యూ కడుతూ ఉన్నారు గాంధీ భవన్కి క్యూ కడుతూ మాకు టికెట్ ఇవ్వాలనే దాన్ని కూడా డిమాండ్లు పెడుతున్నారు. అందులో సీనియర్లు ఉన్నారు, జూనియర్లు కూడా ఉన్నారు. సీనియర్ల మాట ఏంటంటే మేము పార్టీ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, ఏళ్ళ తరపు నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నాం, మాకు ఇవ్వాలనేది సీనియర్ల పంచాయతీ. జూనియర్లు ఏమంటున్నారు, మేము పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నాం,
పార్టీని గ్రౌండ్ లెవెల్లో కూడా కష్టపడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను కూడా మేము దాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ కూడా పార్టీ కోసం ఒక జెన్జీ ఉద్యమం ద్వారా మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు తరమంతా కూడా జెన్జీ నడుస్తూ ఉన్నది కాబట్టి జెన్జీ యువతకే ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయనేది యువత నుంచి వినిపిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లను తీసుకుంటారా, జూనియర్లను తీసుకుంటారా, గెలుపు గుర్రాలు ఎవరు అనేది మరి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తానికి ఒక నిర్ణయం అయితే కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు జూనియర్లు కానీ సీనియర్లు కానీ ఇంకెవరైనా కానీ రీసెంట్గా పార్టీలో చేరిన వాళ్ళైనా కూడా గెలుస్తారు అనే ఒక వారికి సర్వే వస్తే మాత్రం వారికే ఇస్తారనే దాన్ని కూడా వినిపిస్తుంది. సో ఇంకో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మరి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా అనే దాన్ని కూడా వినిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే వరుసగా ఓటమి పాలవుతున్నది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా తక్కువ పట్టు ఉంటుంది. ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రాకేష్ రెడ్డి మరి తను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక ఆశావాహుడుగా ఉన్నాడు. ఇక ఆయనకే ఇస్తారనేది అని కూడా ఒక ప్రచారం సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక చాలామంది కూడా ఉన్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే రాకేష్ రెడ్డికి ఇస్తారనేది ఒక చర్చ వినిపిస్తూ ఉన్నది. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఈ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా చర్చ ఏం జరగట్లేదు. సో అక్కడక్కడ అధినాయకత్వం అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాన్ని కూడా. అంతపాటు ఇప్పుడు తీన్మార్ మల్లన్న పదవీకాలం అయిపోతున్నది కాబట్టి మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఎవరిని నిల్చోబెడతారు ఏంటి, మరి ఒకసారి పోటీ చేసినాక మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందన్న దాన్ని కూడా ఆలోచించుకుంటున్నారట. మరి ఒకవేళ తీన్మార్ మల్లన్న నిల్చుంటే పరిస్థితి ఏంటి, ఈసారి గెలిచే అవకాశం ఉన్నదా? గతంలోనే త్రుటిలో తప్పిపోయింది, చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో తీన్మార్ మల్లన్న గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఏం జరగబోతుందని దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నది. రానున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే పార్టీ ఒక సంకేతం ఇవ్వబోతున్నది. ఖచ్చితంగా బరాబర్ 2028లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక 90% కూడా ఇది పాసిబిలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ గెలిస్తే ఆ ఉత్సాహం అనేది ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, రూలింగ్ పార్టీ వాళ్ళదే కాబట్టి ఏదైనా చేయొచ్చు, వారికి ఒక 70% అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సో గెలవాల్సినటువంటి సీట్లు కాబట్టి గెలిస్తేనే పార్టీకి జోష్ ఉంటుంది, ముందుపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే మాట్లాడుతున్నాడు, 2035 వరకు కూడా నేనే ఉంటా ముఖ్యమంత్రిగా అని చెప్పిండు, చాలా సభలలో చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి అట్లాంటి తరుణంలో ఇట్లాంటి ఎలక్షన్లో గెలిస్తేనే పార్టీకి ఒక ఊపు ఉంటుంది, క్యాడర్లో ఒక జోష్ ఉంటుంది, ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది, రానున్నటువంటి ఎన్నికల్లో గెలుస్తారనే ఒక భరోసా ఉంటుంది. ఓడిపోతే మాత్రం ఇక అంతే సంగతులు. ఇక బీఆర్ఎస్ పార్టీకి మరి ప్లస్ అయ్యే పరిస్థితులు ఉంటాయి, లేకపోతే బీజేపీ పార్టీకి కూడా ప్లస్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. సో మరి ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది, ఆ జిల్లాలకు సంబంధించి ఏంటి అనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.